రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్లోని ప్రధాన బస్టాండ్లు రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ జేబీఎస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాఖీ పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ప్రధాన బస్ స్టేషన్లన్నీ కూడా రద్దీగా మారిపోయాయి. ముఖ్యంగా జేబీఎస్ కావచ్చు, ఎంజీబీఎస్ కావచ్చు బస్ స్టేషన్లు, వాటితో పాటు ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో కూడా ప్రయాణికులంతా తమ తమ సొంతూళ్లకు వెళ్లేందుకు బారులు తీరారు. వాళ్ళకు అనుగుణంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కూడా టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తుంది. ఈసారి గత ఏడాది 4,760 బస్సులు నడిపిస్తే ఈసారి అదనంగా మరో 240 బస్సులను కలిపి 5,000 పైచిలకు బస్సులు నడిపిస్తుందని చెప్తుంది. ప్రస్తుతం మనం జేబీఎస్ బస్టాండ్ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అడదాం. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి అమ్మ చెప్పండి, మీరు ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? నేను కరీంనగర్కి వెళ్తున్నాను అంకుల్, అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్తున్నాను. ఇక్కడ చూస్తే ఫుల్ రష్ ఉంది. ఈవినింగ్ వరకన్నా బస్సెస్ వస్తాయో చేరుకుంటామో తెలీదు. మీరు చెప్పండి. మేము ఇల్లంతకుంట వెళ్తున్నాము. ఒక గంట అవుతుంది, ఇంకా బస్సు రాలేదు. మరి డైరెక్ట్ బస్సు ఉంది, అది ఉందా లేదా తెలియదు. దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఇది వీళ్ళంతా కూడా చాలాసేపటి నుంచి కూడా బస్సుల కోసం వెయిట్ చేస్తున్నాం అంటున్నారు. ముఖ్యంగా జేబీఎస్ కావచ్చు, అదేవిధంగా ఎంజీబీఎస్ కావచ్చు, అదే ఉప్పల్ క్రాస్ రోడ్, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, అమీర్పేట, ఇట్లా అన్ని ప్రాంతాల నుంచి కూడా టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అయితే నడిపిస్తుంది. వాటితో పాటు ముఖ్యంగా బస్టాండ్లలో ప్రయాణికులకు అవసరమైనటువంటి అన్ని వసతులను కూడా కల్పించాలని కూడా నిన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కూడా ఆర్ఎంలతో కావచ్చు, డిఎంలతో కావచ్చు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్ని బస్సులు అవసరమైతే అన్ని బస్సులు నడిపించాలని కూడా చెప్పారు. ముఖ్యంగా అయితే స్పెషల్ బస్సులకైతే 1.5% ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు కూడా ప్రయాణికుల నుంచి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. సాధారణ ఛార్జీలను వసూలు చేయాలని చెప్తున్నారు. అయితే ప్రయాణికులకు మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అయితే అందుబాటులో ఉంచామని చెప్తున్నారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడుగుతారు. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఇల్లందకుంటకి వెళ్ళాలి సార్. ఫుల్ రష్ ఉంది. మేము 10:30 నుండి వేడి చేస్తున్నాం. మీరు చెప్పండి. మేము కప్తూ పెగ్నపూర్ వెళ్ళాలి. ఫుల్ రష్ ఉంది, బస్సులు దొరకట్లేవు. 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. రష్ చాలా ఉంది. పోయినసారి కంటే ఈసారి చాలా బాగా రష్. చెప్పండి. గజ్వేల్కి వెళ్ళాలి నేను. ఫుల్ రష్ ఉంది, అసలు ఒక్కరు కూడా ఆపట్లేదు బస్సు. కండక్టర్స్ అయితే అసలు ఎక్కనివ్వట్లేరు. ఇక్కడికైతే జేబీఎస్ దగ్గరకు అయితే మెదక్ కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, ఈ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారు. తమ అన్నలకు లేదంటే తమ్ముళ్లకు రాఖీలు కట్టేందుకైతే వస్తున్నారు. వాళ్ళందరికీ సరిపడా అంటే ప్రయాణికులకు సరిపడా అటువంటి బస్సులు అయితే ఇక్కడ లేవని అంటున్నారు. దాదాపు గంటన్నర నుంచి 2 గంటల నుంచి కూడా వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, చాలామంది కూడా బస్సు జేబీఎస్ బస్ స్టేషన్లోకి వెళ్ళే ప్రాంతం ఇక్కడనే ఉండి ఇక్కడే సీటు దొరికితే ఎక్కి ఇక్కడ నుంచి ప్రయాణించవచ్చు అనుకుంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే దాదాపు ఇక్కడ బస్ స్టాప్లోకి వెళ్తే మాత్రం పూర్తిగా నిండి ఉంటుంది. ప్రయాణికులకు సీట్లు కూడా దొరకట్లేదు అంటున్నారు. చిన్నపిల్లలతో పాటు తరలి వస్తున్నటువంటి ప్రయాణికులు అయితే కాస్త ఇబ్బంది పడుతున్నామంటున్నారు. మరిన్ని బస్సులు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్టీసీ అధికారులకైతే విజ్ఞప్తి చేస్తున్నారు. మరొక పక్క రవాణా శాఖ మంత్రి కావచ్చు, ఆర్టీసీ ఎండీ కావచ్చు, ప్రయాణికుల అవసరానికి తగ్గట్లుగా బస్సులను అందుబాటులో ఉంచాలని అయితే అధికారులను ఆదేశించారు. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటీయూ.